ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఇంత జరిగాక ఇంకా ఇక్కడెందుకే, వెంటనే విడిపోదామని నేనే అన్నాను. వద్దు బామ్మ, మీరందరూ ఇక్కడే ఉండాలి. అప్పుడే వాడు మళ్ళీ వస్తాడు. అప్పుడు వాడిని నేను పట్టుకుంటాను. వాడు మా అన్నయ్య కాదు అని మీ అందరి ముందు నిరూపిస్తాను. నువ్వు నిరూపించేదేంటి? ఇలాంటి పగటి కలలైతే కనుకు, ఎక్కడ ఉండాల్సినటువంటి అవసరమైతే మాకు లేదు. కుదరదత్తయ్య, నిందా మా మీద పడింది. నిరూపించుకోవాల్సిన అవసరం నాకే ఉంది. అసలు ఇక్కడే పట్టుకోలేకపోతే సిటీలో అస్సలు పట్టుకోలేము. ఏంటి బాను నువ్వనేది? ఆంటీ ప్రాణాలతో ఆడుకోవాలని చూస్తున్నావా? వాడిక్కడే ఉన్నాడని నువ్వే అంటున్నావు. అలాంటప్పుడు వాడు ఎప్పుడు ఎటు నుంచి అటాక్ చేస్తాడా అని మేమందరం భయపడుతున్నాం. వద్దండి, మన సిటీకి వెళ్ళిపోదాం. అసలు ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? అత్తే, నేను కాపాడుతానని చెప్తున్నాను కదా, అది నీకు అర్థం కావడం లేదా? అరే, ఇక్కడ వాడితో థ్రెట్ ఉంది అంటుంటే నీకు అర్థం కావట్లేదా? అసలు ఈ కథ ఇక్కడ మొదలవ్వలేదు. వాడు సిటీ నుంచి అత్తయ్యకి వార్నింగ్ ఇవ్వడం మొదలు పెట్టాడు. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళినా థ్రెట్ ఉందన్నమాట. అంత పెద్ద సిటీలో వాడిని పట్టుకోవడం కష్టం, కానీ ఇంత చిన్న పల్లెటూళ్ళలో వాడిని ఈజీగా పట్టుకోవచ్చని నేను చెప్తున్నాను. నువ్వెందుకు కాదంటున్నావు? అసలు నువ్వెందుకు భయపడుతున్నావు? వాడు దొరికిపోతే తను ఇరుక్కుంటుందని భయపడుతుందేమో. ఏంటి నీలిమా, అదే నీ భయమా? ఏయ్, నాకేం భయం లేదు. నేను ఆలోచిస్తున్నది ఆంటీ ప్రాణాల గురించి. ఆవిడ ప్రాణాలని పనంగా పెట్టి ఇలాంటి డేంజర్ గేమ్స్ ఆడొద్దు అంటున్నాను. చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? అత్తయ్య ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తానని. మీరు అనుమానిస్తున్నట్టు వాడు మా అన్నయ్య అయినా నా ప్రాణాలు తీసాకే వాడు అత్తయ్య దగ్గరికి రాగలడు. ఈ క్షణం నుంచి అత్తయ్యకి కాపలాగా నేనుంటాను. వాణ్ణి పట్టుకునే వరకు కంటి మీద రెప్ప కూడా వేయను. అంతవరకు ఇక్కడే ఉండాలి. మీరంతా ఇక్కడే ఉంటున్నారు. అప్పుడెప్పుడో పారిపోయాడనుకున్న నీ కొడుకు ఇప్పుడు మమ్మల్ని వెతుక్కుంటే ఇక్కడికొచ్చాడు. నాకు వాడు మృత్యువుని చూపిస్తాడో లేదో నేనే వాడికి మృత్యువుని చూపిస్తాడో తెలుసుకుంటానని చెప్పు. పెద్దయ్యా, పెద్దయ్యా, ఏమైంది పెద్దయ్యా? ఉండండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. పెద్దయ్యా, మంచినీళ్ళు తాగండి పెద్దయ్యా. మీనాక్షి, చూసావా? ఎప్పుడో కనపడకుండా పోయిన శివ ఇప్పుడు వచ్చాడు అని ఊర్మిళ అంటోంది. మన కొడుకు తిరిగి వచ్చి ఊర్మిళ మీద పగ తీర్చుకుంటున్నాడు అంటోంది. అదంతా అబద్ధం, ఆ వచ్చింది శివ కాదు అని మన భాను అంటోంది. నాకేం అర్థం కావట్లేదు మీనాక్షి. మన భాను పొరపడుతోందా లేక ఊర్మిళ పొరపడుతోందా ఏమీ అర్థం కావట్లేదు.
అసలు మన శివ పగ తీర్చుకునేంతటి దుర్మార్గుడా చెప్పు. చిన్న పిల్లవాడు కబడ్డీ మ్యాచ్లో యాక్సిడెంటే. అందులో రాము చనిపోయాడు కాబట్టి భయపడి ఊరు వదిలి పారిపోయాడు. అంతే తప్ప వాడు ఒక కుటుంబం మీద పగ తీర్చుకునేంత దుర్మార్గుడు కాదు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఎన్ని అగాధాలు ఏర్పడతాయో, భాను జీవితంలో ఎన్నెన్ని సమస్యలు వస్తాయో నాకర్థం కావట్లేదు. నా చిట్టి తల్లి జీవితం ఎప్పుడు తుఫాన్లో పెట్టిన దీపంలానే రేపరేపలాడుతోంది. బాలుడు తలుచుకుంటుంటేనే భయం. పెద్దయ్య పెద్దయ్య ఏమైంది పెద్దయ్య? పెద్దయ్య రాండి పెద్దయ్య, అట్లా కూర్చుందరు. పెద్దయ్య నెమ్మదిగా కూర్చోండి పెద్దయ్య. పెద్దయ్య ఉండండి, మందులు తీసుకొస్తాను. హలో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. భాను మీద డౌట్ వచ్చేలా చేయడానికి ఇదే కరెక్ట్ టైం. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకూడదు. ఇది పల్లెటూరు నీలిమా. ఊరంతా నా గురించి వెతుకుతున్నారు. దొరికానంటే మక్కిలు ఇరగదీస్తారు. నువ్వు మరీ అమాయకుల్లా నా దగ్గర నటించకు. నువ్వు ఏం చేయగలవో నాకు బాగా తెలుసు, అందుకే చెప్తున్నాను. ఇందులో భాను ఇరుక్కుంటే మన మీద ఎవ్వరికీ డౌట్ రాదు. అప్పుడు నువ్వు కూడా సేఫ్గా ఉండొచ్చు. సరే, ఏం చేయాలి చెప్పు. నేను భాను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మేం వెళ్ళేసరికి నువ్వక్కడ భానుతో మాట్లాడుతూ కనిపించాలి. కనిపిస్తే తినబోతూ రుచి అడగటం ఎందుకు? నేను చెప్పింది నువ్వు చెయ్యి. అక్కడేం జరుగుతుందో నువ్వే చూస్తావు కదా. సరే, అలాగే. ఒక నిమిషం. ఇక్కడ భానుతో ఆటాడుతున్నాం. వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పద్మ వ్యూహంలో భాను ఇరుక్కోవాలి, కానీ మనం ఇరుక్కోకూడదు. జాగ్రత్త. సరే. భాను, నీ ఆటలకి చెక్ చెప్పే టైం వచ్చేసింది. ఇంకా నా గురి నుంచి నువ్వు తప్పించుకోలేవు. భానమ్మా, భానమ్మా. మీరా బాబాయ్? కూర్చోండి. పర్లేదమ్మా. ఏంటి బాబాయ్ ఇలా వచ్చారు? అదేంటమ్మా వసంత, భానమ్మంటే ఎవరు? మనూరి ఆడపడుచు, అంటే మన ఇంటి ఆడపిల్ల. మన ఆడపిల్లకి కష్టం వస్తే మనం కాకపోతే ఇంకెవరు నిలబడతారు? ఈ కష్టం ఇంకొకరు తీర్చేది కాదు బాబాయ్. ఆ నష్టం నాకే జరుగుతుంది. ఇది పట్నం కాదు, పక్కోడికి ఏదైతే నాకేమని వదిలేయడానికి. ఇది పల్లెటూరు. ఆనందమైనా కష్టమైనా ఊరంతా పంచుకుంటాం. ఎవడో మన ఊరు వచ్చి మన ఇంటి ఆడపిల్లని ఇబ్బందులు పాలు చేస్తున్నాడు. వాడిని వదిలేస్తామనుకోకు. నీకు తోడుగా ఊరంతా అండగా ఉంటాము. చుట్టుపక్కల పొలాలు, తోటలు అన్నీ జల్లెడ పట్టైనా సరే వాడిని పట్టుకు తీరుతాము. ఏమంటారు? మనందరి మాట ఒకటేనయ్యా. మీ మాటే మా మాట. అదమ్మ విషయం. ఇది చెప్దామనే వచ్చాము. జాగ్రత్తగా ఉండండి. మరి మేము వస్తాము. సరే బాబాయ్. వస్తామమ్మా. వసంత, నేను అత్తయ్య వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్తాను. ఏంటే అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నావా? అందులో అనుమానం ఏముంది? వాడెవడి వల్ల అత్తయ్యకి ప్రమాదం ఉంది. ఆ నింద నా మీద పడింది. ఈ రెండు తొలగిపోవాలంటే నేను అక్కడే ఉండాలి. అప్పుడే నేను వాడిని పట్టుకోగలను. మంచి నిర్ణయం తీసుకున్నావు భాను. నీకు సాయంగా నేను అక్కడే ఉంటాను. వద్దు వసంత, అనవసరంగా నువ్వు సమస్యల్లో ఇరుక్కుంటావు. నువ్వు నా స్నేహితురాలివి భాను. నీ కష్టం నా కష్టం కాదా?
ఊరంతా మన వైపే ఉన్నారు కాబట్టి వాడు తప్పించుకోలేడు. ఖచ్చితంగా వాడు మనకి దొరికి తీరుతాడు. వాడు దొరకటంతోనే సమస్య సాల్వ్ అయిపోదు. అసలు వాడితో ఇదంతా ఎవరు చేపిస్తున్నారో వాడి నోటితోనే చెప్పిస్తాను. ఒక్కవేళ వాడు నీలిమ పేరు చెప్పాలి, అప్పుడుంటుంది దానికి. ఇంకా నా మీద నీకు అనుమానం పోలేదా? నా మీద నిందలు వేస్తున్నావు? నీ మీద నిందలు వేయాల్సిన అవసరం నాకు లేదు. నిజం నిరూపిస్తానంటున్నాను. ఇదంతా నువ్వే చేయిస్తున్నావన్న నా అనుమానం నిజం అవుతుందని నా నమ్మకం. చాలా బాగుంది భాను. నువ్విక్కడి నుంచి వెళ్ళిపోతే కార్తీక్ నాతో కలిసిపోవాలని, కార్తీక్ని నా సొంతం చేసుకోవాలని కాదు, నీకు హెల్ప్ చేద్దామని. నువ్వొక పామువి. నీకు పోనీ కదా అని పాలు పోస్తే నువ్వు కాటేసి విషమే కక్కుతావు. అలాంటిది నువ్వు సాయం చేస్తానంటే మేము నమ్ముతామా? నువ్వు నా మీద అనుమానం పడ్డం కాదు, అసలు నాకు భాను మీదే అనుమానంగా ఉంది. ఇంకా ఈ వరుణ్ గాడు రాలేదేంటి? ఏంటి ఏంటా డౌటు? ఏం లేదు భాను, ఆంటీని ఇక్కడే ఉంచడంలో నీ దురుద్దేశమే లేదు కదా? అసలు ఆ అనుమానం నీకెందుకొచ్చింది? ఏం లేదు, వాడెవడో ఊర్మిళ ఆంటీని చంపేస్తే ఇంకా నువ్వు ఆ ఇంటికి వెళ్ళటంలో అడ్డే ఉండదు కదా. కోడలుగా చక్రం తిప్పుతూ ఆధిపత్యం చెలాయించొచ్చేమో అన్న ఆశతోనే నువ్వు ఆంటీని ఇక్కడ ఉంచుతున్నావేమో అని నా అనుమానం. చూడు నీలిమా, నువ్వు నీటిలో కూడా నిప్పులు పుట్టిస్తావని బామ్మ అంటుంది కదా, అది పచ్చి నిజం. నా ఉద్దేశం ఏంటో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మా ఆయనతో చెప్పాను. లేదు, ఆయనది కూడా ఇదే అభిప్రాయం అని చెప్పమను, అత్తయ్యని సిటీకి తీసుకెళ్ళిపోవచ్చు. అత్తయ్యని ఇక్కడ ఉండమని చెప్పింది అత్తయ్య ప్రాణాలు కాపాడడానికి కాదు. ఇదంతా చేస్తున్నది ఎవరో అని తెలుసుకోవడానికి, వాళ్ళకి బుద్ధి చెప్పడానికి. కార్తీక్, నువ్వేనా భానుకి చెప్పు. ఇందులో చెప్పడానికి ఏముంది నీలిమా? భాను చెప్పిన దాంట్లో నాకేం తప్పు కనిపించలేదు. నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు? ఈ కార్తీక్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఒరే వరుణ్, ఎక్కడున్నావురా? భాను, ఈ మాస్క్ మనం వచ్చినప్పటి నుంచి ఇంట్లోనే ఉంది కదా? మీరు కూడా ఆ రోజు ఇలాంటి మాస్క్ పెట్టుకున్నారు కదా? ఏంటి, ఈ మాస్క్ ఇక్కడుందా? అంటే వాడు ముందు నుంచి కూడా ఇక్కడే ఉన్నాడా, లేకపోతే అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడా? కార్తీక్, అక్కడ చూడు, ఎవరు మాస్క్ తో ఉన్నారు. ఆగు. పెద్దయ్యా, వద్దు పెద్దయ్యా, ఇప్పుడు అంత దూరం వెళ్ళొద్దు పెద్దయ్యా. ఏంట్రా బుద్ధి లేని మాటలు? ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఎలా?
అక్కడ భాను ఒంటరిదైపోతుంది. భానుకిప్పుడు నా సాయం కావాలి. అందుకే నేను ఇప్పుడు అక్కడ ఉండాలి. లేదు పెద్దయ్య, అక్కడ బాణం వెనకాల ఊరోళ్ళందరూ ఉంటారు. ఇక్కడ మీ ఆరోగ్యం బాగలేదు. ఇప్పుడు మీరు ఒంటరిగా వెళ్తానంటే నేను ఒప్పుకోను. మీకేమైనా జరగనని జరిగితే మేమంతా ఏమైపోతాం? ఏంట్రా నీ మొడ్డితనం? టాబ్లెట్ ఇచ్చావుగా, అంత సడన్ గా ఆగిపోయే గుండేమి కాదురా నాది. అక్కడ నా కూతురు సమస్యల్లో ఉంది. ఇక్కడ నేను ప్రశాంతంగా ఎలా ఉండగలను? నన్ను వెళ్ళని. సరే పెద్దయ్య, నేను కూడా వస్తాను. మీరు ఆగనంటున్నారు కదా, మీకు తోడుగా నేను ఉంటాను. వద్దురా, నువ్వెక్కడే ఉండాలి. ఏంటి పెద్దయ్య, మీరు ఒక్కరే వెళ్ళకూడదేనే కదా నేను కూడా వస్తానంటున్నది. మళ్ళీ నన్ను ఇక్కడే ఉండమంటున్నారేంటి? రే సతీ, నీ భయాన్ని నేను అర్థం చేసుకోగలనరా, కానీ నువ్వే నా బాధని అర్థం చేసుకోవట్లేదు. నువ్వు ఇక్కడే ఉండాలి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఏం తెలుసు? అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మనిషి ఉండాలిగా. చూడు, నువ్వు నేను ఆలోచించవలసింది నా గురించో నీ గురించో కాదురా, మన భాను గురించి. నా మాట విను. సరే పెద్దయ్య, జాగ్రత్తగా వెళ్ళరండి. అలాగే, నువ్వు జాగ్రత్త. అలాగే పెద్దయ్య. ఏం మాట్లాడుతున్నావు? అది కాదత్తయ్య. ఇంకేం మాట్లాడుకో. ఆ వచ్చిన వాడు మీ అన్నయ్య కాదు అని చెప్తున్నావు. వాడికి నీకు ఏ సంబంధం లేదు. అసలు ఇదంతా వాడు ఎందుకు చేస్తున్నాడో తెలియదంటున్నావు కదా. మరి అది నిజమైతే వాడు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నా మీద కోపం ఉంటే నా ఇంటికి రావాలి, లేదంటే నేను ఎక్కడుంటే అక్కడికి రావాలి. అలా కాకుండా వాడు మీ ఇంటికొచ్చాడు అంటేనే వాడు మీ వాడు అని చెప్పి అర్థమవుతుంది కదా. ఇంకా ఏం చెప్తావు? ఎందుకే ఊర్మిళ ప్రతిదానికి పెడర్థాలు తీస్తావు? నీకేమైనా జరిగితే ఆ బాధ నీకే కాదే, మా అందరికీ కూడా ఉంటుంది. బాను కూడా ఉంటుంది. అనవసరంగా ఒకవైపే ఆలోచించి నువ్వు బాధపడి బానుని బాధ పెట్టకు. అబ్బా, నీకేం తెలియదు, నువ్వు ఊరుకోమ్మా. ఇది మన ఊరు. ఇక్కడ ప్రతి అంగుళం మనకి తెలుసు. అలాగే వాడికి కూడా తెలుసు. అందుకే వాడు అటాక్ చేయాలని చెప్పి చూశాడు. నేనెలా తప్పించుకున్నానో వాడు అలాగే తప్పించుకున్నాడు. ఇప్పుడు ఇదిగో ఈ చెల్లెలతో మాట్లాడడానికి వచ్చాడట. అందరూ ఉన్నామని చెప్పి పారిపోయాడట. అబ్బబ్బబ్బబ్బా, ఈ కథ ఎంత బాగా అల్లారు కదా. ఎలా చెప్తే మీరు అర్థం చేసుకుంటారు అత్తయ్య? వాడు అందరినీ చూసి పారిపోయాడు అని ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. వాడు నాతో మాట్లాడి ఉంటే బాగుండేదని నేను కూడా అనుకుంటున్నాను. అసలు మీ అనుమానమే నిజమైతే వాడు నాకు ఫోన్ చేసి ఉంటే సరిపోయేది కదా. నేనే వాడితో మాట్లాడేదాన్ని. కాని వాడు ఆ పని చేయలేదు. కావాలనే నన్ను ఇరికించడానికి అక్కడి వరకు వచ్చాడు. అందరి దృష్టిలో పడి పరిగెత్తాడు. ఆయన పట్టుకోవాలనుకుంటే తప్పించుకున్నాడు. ఇదేది దాచలేదత్తయ్య, జరిగిందంతా ఇదే. కానీ వాడు నిజంగా నాతో మాట్లాడి ఉంటే వాడి కాలర్ పట్టుకుని నిలదీసేదాన్ని. మంచి మనిషి అయిన మా అత్తయ్యతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావని అడిగేదాన్ని. ఆవిడ మీద ఎందుకు అటాక్ చేశావని, ఎవరు చేయమన్నారని వాడి బుర్ర పగలగొట్టి మరీ అడిగేదాన్ని. ఈ పనులు ఎవరు చేయిస్తున్నారో చెప్పించి ఉండేదాన్ని. లేదు అంటే వాడి కాళ్ళు చేతులు విరగొట్టి పోలీసులకు అప్పగించి ఉండేదాన్ని. బాగుంది బాను, నమ్మలాగే ఉంది. ఎందుకంటే నీ ఆవేశం, నీ నటన చూస్తుంటే ఎవరైనా అది నిజమని అనుకుంటారు. అంటే అది నీకు అబద్ధం అనిపిస్తుందా? ఏ నీకనిపించట్లేదా కార్తీక్? మాటలు మర్యాదగా రాని నీలిమా. నాకు తెలియదని చెప్తుంటే మళ్ళీ ఏంటి మాటలు? నీ మాటలే నా మీద అందరికీ అనుమానం వచ్చేలా చేస్తున్నాయి. అసలు ఈ కుట్ర అంతా నీదే అని నేనంటే ఏం చేస్తావు? చూసారా ఆంటీ, భాను తెలివితేటలు తిప్పి తిప్పి మళ్ళీ నా మీదకే తీసుకొచ్చింది.
ఎందుకంటే వీళ్ళందరికీ నా మీద కోపం ఉంది కాబట్టి నా మీదకి తోసేస్తుంది. మరి అన్ని విషయాలు తెలిసి నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు? నీ మాటలు చూస్తుంటే సమస్యని పరిష్కరించేలా లేవు, మరిన్ని సమస్యలు సృష్టించేలా ఉన్నాయి. ఈ సపోర్ట్ కోసమే అంకుల్ భాను ఇలా మాట్లాడుతుంది. నన్నంతసేపు ఎవ్వరూ మాట్లాడలేదు, కానీ నేను భానుని అనుమానిస్తే మీరందరూ నా వైపు వేలెత్తి చూపిస్తున్నారు. అసలు సమస్య నా వల్ల కాదు, ఇక్కడికొచ్చిన భాను అన్నయ్య వల్ల. వచ్చింది భాను అన్నయ్య కాదు. నీకెలా తెలుసు? తెలుసు, ఖచ్చితంగా చెప్తున్నాను, భాను అన్నయ్య కాదు. నేను మీ అన్నయ్యని, శివని, నీకోసమే వచ్చాను. అక్కడేమో తను వాళ్ళ అన్నయ్యే కాదు, అతను ఎవరో తెలీదు, తప్పంతా నాదే అని నిందలు వేస్తుంది. మరి ఇంత దూరంలో ఈ పొలాల మధ్యలో వాడితో భాను ఏం మాట్లాడుతుంది? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.